న్యూస్కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఉపాధి పరిరక్షణ యాత్ర పేరుతో ఈ నెల 12వ తేదీన నెల్లూరు జిల్లా పర్యటనలో పాల్గొంటారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం నెల్లూరులోని ఇందిరాభవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ నెల 12వ తేదీన నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలము అక్కంపేట గ్రామంలో షర్మిలారెడ్డి బహిరంగ సభ జరుగుతుందన్నారు. అనంతరము మధ్యాహ్నం 3 గంటలకు కావలి నియోజకవర్గము ఆముదాల దిన్నెలో రచ్చబండ కార్యక్రమం పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరు కార్చే విధంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. పేదలకు ఎంతో మేలు చేకూర్చే ఉపాధి హామీ పథకము బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, ప్రజలను చైతన్యం చేసేందుకు షర్మిలారెడ్డి పర్యటనలను ప్రజల్లో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ యశోధర, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రీజన్ సంఘటన్ అభియాన్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని అన్ని జిల్లాల్లో జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా సిటీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లకు సంబంధించి ఏఐసిసి అబ్జర్వర్ని పంపి అక్కడ ఉండేటటువంటి మెజారిటీ కార్యకర్తలు, అదేవిధంగా మీడియా మిత్రులందరి అభిప్రాయాలను కూడా క్రోడీకరించి ఏఐసిసి వాళ్ళు అధిష్టానానికి ప్రతిపాదించిన మీదట పిసిసి యొక్క అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను, సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను దేశవ్యాప్తంగా కూడా నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అని నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, అదేవిధంగా నెల్లూరు నగరానికి సంబంధించి ముస్లిం సోదరుడు ఇర్ఫాన్ అనేటటువంటి వ్యక్తిని సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు, అదేవిధంగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఈరోజు ఈ స్థానంలో కూర్చోబెట్టినటువంటి జిల్లాలోని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, నాయకులకి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. గత 10 సంవత్సరాలు కూడా పెద్దలు దేవకుమార్ రెడ్డి గారు పార్టీని కష్టకాలంలో నడిపించారు. అదేవిధంగా ఆయన స్ఫూర్తితో అందరి సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని జిల్లాలో ఉండేటటువంటి అన్ని నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, మండల పార్టీ ప్రెసిడెంట్స్ అందరినీ కూడా కలుపుకొని త్వరలో జిల్లా కమిటీలన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మనం సమావేశపరచడానికి ఉండేటటువంటి కారణం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు అన్ని జిల్లాల పర్యటన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అనేటటువంటి పేరుతో ఈరోజు అన్ని జిల్లాల్లోని రూరల్ నియోజకవర్గాలు ఎక్కడైతే ఉపాధి హామీ పథకం జరుగుతుందో అటువంటి నియోజకవర్గాలు, అటువంటి గ్రామాల్లో ప్రతి జిల్లాలో 2 నియోజకవర్గాల్లో పర్యటిస్తుంది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం అక్కంపేట గ్రామం అయినటువంటి ఆ గ్రామంలో 12వ తేదీ ఉదయం 10 గంటలకు జరిగేటటువంటి ఉపాధి హామీ పరిరక్షణ బహిరంగ సభలో పాల్గొంటారు. దాని తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు కావలి నియోజకవర్గంలోని కావలి మండలంలోని ఆముదాల దిన్నె అనేటటువంటి గ్రామంలో రచ్చబండలో పాల్గొంటారు. అయితే ఉపాధి హామీ పథకానికి సంబంధించి పెద్దలందరూ చెప్పినట్లుగా గ్రామాల్లో హక్కుతో కూడినటువంటి పని అంటే ఎవరైనా ఆ పంచాయతీ కార్యాలయానికో లేదా సర్పంచ్ దగ్గరకో వెళ్ళి మాకు పని కల్పించాలని అడిగితే 15 రోజుల లోపల చట్ట ప్రకారం వాళ్ళకి పని కల్పించలేనప్పుడు వాళ్ళకి జీతభత్యం ప్రభుత్వం విధిగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకి పేదలకు ఉండేటటువంటి హక్కుగా ఉండేటటువంటి దానిని ఈరోజు తీసేసి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరే వినబడకూడదని విబి గ్రామ్జీ అనే పేరుతో బీజేపీ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నిధులు లేవు.
అన్ని రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఉండేటటువంటి ఉపాధి హామీ పథకం మీదే ఆధారపడి పనిచేసేటటువంటి పరిస్థితి. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, గ్రామాల్లో మౌలిక వసతులు కానీ, గ్రామాల్లో ఇది సచివాలయాలు కట్టినా దేనికైనా కూడా ఎన్ఆర్జీఎస్ కాంపనెంట్తోనే ఈరోజు పనులు జరుగుతున్నాయనేటటువంటి మాట వాస్తవం. ఈరోజు దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కనీసం నోరు మెదపకపోవడం దారుణం. ఎందుకంటే కొత్తగా గవర్నమెంట్ వచ్చినప్పుడు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి గిన్నిస్ బుక్ రికార్డు తెచ్చుకున్నామని దాని గురించి గొప్పలుగా చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కనీసం కేంద్రంలో ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం యొక్క హక్కులను కాలరాస్తూ నిధుల్ని 60-40 100% వేతనం కేంద్ర ప్రభుత్వం భరిస్తుండే చట్టంలో మార్పులు తీసుకొచ్చి రాష్ట్రం మీద ఆర్థిక భారంతో పాటు కార్మికుడు హక్కు కోల్పోతుంటే కనీసం కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అంటేనే బాబు, జగన్, పవన్ అని మరొకసారి ఈ యొక్క ఉపాధి హామీ చట్టంలో మనకి కనిపిస్తుంది. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో కూడా ఇది అన్యాయం, ఉపాధి హామీ చట్టాన్ని దీన్ని మార్చడం కానీ ఈ యొక్క కార్మికుల హక్కుల్ని కాలరాయడం తప్పు అని ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అయితేనేమి, ప్రియాంక గాంధీ గారు అయితేనేమి, వీళ్ళు ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడడం కోసం కావచ్చు, పేద ప్రజల యొక్క హక్కుల కోసం కావచ్చు కొట్లాడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానంలో షర్మిలమ్మ గారు మాత్రమే అన్ని అంశాలపైన ఈరోజు పోరాటం చేస్తుందనేటటువంటి విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీని ఎదిరించే దమ్ము, ధైర్యం ఉండేటటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీజేపీ తీసుకునే నిర్ణయాల్ని ఖండించగలిగేటటువంటి ధైర్యం ఉండేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, మా నాయకులు షర్మిలారెడ్డి గారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ గమనించమని కోరుతున్నా, ఉపాధి హామీ అనేది కరోనా లాంటి సమయంలో కూడా లాక్డౌన్ నరేంద్ర మోడీ గారిని చూసాం. గంటలు కొట్టి దీపాలు పెట్టి చేతులు ఎత్తేస్తే కొన్ని కోట్ల మంది దేశంలో చనిపోతే అటువంటి పరిస్థితుల్లో కూడా వలస కార్మికులు తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్తే ఆ గ్రామాల్లో వాళ్ళకి అన్నం పెట్టినటువంటి ఈ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలనేటటువంటి ఆలోచన రావడమే దుర్మార్గమని దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా 4 డిమాండ్లతో దీని మీద పోరాటం చేస్తుంది. ఉపాధి అనేది చట్ట ప్రకారంగా ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ పథకాన్ని ఖచ్చితంగా అదే పేరుతో కొనసాగించాలి. కనీస వేతనం 400 రూపాయలకు పెంచాలి. వాళ్ళకి విధిగా హక్కుగా ఉండేటటువంటి ఆ హక్కుల్ని కాలరాయకుండా ఆ హక్కుల్ని కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఈ జిల్లాలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఈరోజు అక్కంపేట గ్రామానికి ఆహ్వానిస్తున్నాం. అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని షర్మిలారెడ్డి గారు ప్రారంభించి తదనంతరం అక్కడ జరిగేటటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. జిల్లాలో ఉండేటటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని, కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు చూడమంటున్నా. ఈ ప్రాంతీయ పార్టీలని రెండింటిని కూడా చూశారు. ఈరోజు రాష్ట్రాన్ని విడదీసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ముద్ర వేసినప్పటికీ ఈ యొక్క భాషా ప్రయుక్త రాష్ట్రాలు, తెలుగు మాట్లాడే రాష్ట్రాలని ఒకటిగా ఉండాలని ఆలోచన చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణని, ఆంధ్రాని కలిపి కొనసాగించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, సీనియర్లకి జయాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున లెగిసినప్పుడు కూడా ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని కలిపి ఉంచడం కోసం ప్రయత్నం చేసింది. విధిలేని పక్షంలో రాజశేఖర రెడ్డి లాంటి మహానుభావులు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని విడదీసేయాల్సి వచ్చినప్పుడు కూడా విభజన చట్టంలో ఈ రాష్ట్ర భవిష్యత్తుకు కావాల్సినటువంటి అన్ని అంశాలను పొందుపరిచి చట్టం చేస్తే ఆ చట్టంలో ఉండేటటువంటి వాటిని కూడా ఈ యొక్క 2 ప్రభుత్వాలు, చంద్రబాబు గారి ప్రభుత్వం అయితే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే, చట్టంలో ఉండే హామీలను కూడా వీళ్ళు నెరవేర్చుకోలేకపోయారు. కాబట్టి తిరిగి కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావచ్చు, విభజన హామీలు కావచ్చు, ఇవన్నీ నెరవేరాలంటే, ఈ రాష్ట్రం మళ్ళీ తిరిగి బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ వైపు అందరూ చూడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి అందరినీ చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీ పాత నాయకులందరినీ వేడుకుంటున్నా, తిరిగి కాంగ్రెస్ పార్టీని బతికించుకుందాం, కాంగ్రెస్ పార్టీని బలపరుచుకుందాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ కాపాడుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది. కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా తిరిగి మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను. జై హింద్.